మాతృదేవోభవ. ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథముల్ జోచితో ద్వీపాకారపు సూపముల్ వడియముల్ వేపుళ్ళు తాలింపుల టాపుల్ లేపును నీవు చేయునది వంట నోళ్ల పంట అరే వేపాకున్ కరివేప చేయగల సాధ్వి నైషధాలంకృతి నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 202వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 2 భాగాల కంప్యూటర్ దండకం వివరణ తర్వాత ఈ అత్యాధునిక యంత్ర ప్రపంచం నుంచి మళ్ళీ అతి ప్రాచీన మంత్ర ప్రపంచాన్ని మన నవజీవన వేదానికి అన్వయం చేసే భగవద్గీతలోకి మనం వెడదాం. భగవంతుడు 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో సత్వగుణం రజోగుణం వాటి ప్రభావాలు చెప్పాడు. ఇప్పుడు తమో గుణం గురించి చెబుతున్నాడు. ఏదైనా ఒక పొరపాటు ఆలోచన వస్తే ఆ పొరపాటు నేరంగానూ ఘోరంగానూ పైశాచికంగా మారుతుంది. పొరపాట్లు చాలామంది చేస్తారు. ఎప్పుడు పొరపాటు ఉంటుంది. కొంచెం పెద్దదైతే తప్పు అంటాం. పొరపాటు వేరు, తప్పు వేరు. తప్పు ఇంకా కొంచెం పెద్దదైతే నేరం అంటాం. మరీ ఎక్కువైతే ఘోరం అంటాం. ఇంగ్లీష్లో కూడా పొరపాటుని మిస్టేక్ అంటారు, తప్పుని రాంగ్ అంటారు, నేరాన్ని క్రైమ్ అంటారు. ఇంకా ఆ స్థితికి వెళ్ళకూడదండి. ఎందుకు ఆ స్థితికి వెడతారు? లండన్ వాళ్ళు ఎవరో పట్టుబడితే ఇస్లామిక్ తీవ్రవాదులకి వీడియో ఎదురుగా పెట్టి అలన్ హన్నీస్ అనే ఒక వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి ఇదిగో వీడిని నరుకుతున్నా చూసుకోండి, ఇలా నరుకుతాం బ్రిటన్ వాళ్ళందరినీ, అమెరికా వాళ్ళందరినీ అని ఆ వీడియో ఏర్పాటు చేసి ఇక్కడ నరికేయడమా? నిజంగా పత్రికలో ఆ చిత్రం చూసినప్పుడు నా కళ్ళన్నీ ఆ నరకబడే వ్యక్తి మీద ఉన్నాయి. వాడి స్థానంలో నేనుంటే నా పరిస్థితి ఏంటి? పాపం వాడు ఏ దేవుణ్ణి ప్రార్థించాడు? వారు ప్రార్థించిన క్రీస్తు వారిని కాపాడలేదే. ఏమిటి ఈ పాపం? ఏ దేవుడు కాపాడలేడా ఈ తీవ్రవాదం నుంచి? ఈ దేవుడు కాదని ఆ దేవుడు, ఆ దేవుడు కాదని ఈ దేవుడు అని రకరకాల మాటలు చెబుతున్నారు. ఇంకేముంది, మా దేవుడిని నమ్ముకోండి మీరు, మొత్తం అన్నీ అయిపోతుంది అంటున్నారు. మరి ఆ లండన్ అబ్బాయి నమ్ముకున్న దేవుడు అతన్ని ఎందుకు కాపాడలేదండి? పైగా ఈ చంపిన వాడు కూడా దేవుడిని నమ్ముతున్నాడు. అది విచిత్రం. నేను నమ్మిన దేవుడినే మీరు నమ్మాలి, వాడి సిద్ధాంతం అది. దీన్ని తమోగుణ తీవ్రత అంటారు. వీరికి ఏదో అలా వాళ్ళకు కొంత భయం ఉండేది, ఎందుకంటే రహస్యంగా చేసి, ఇప్పుడు అలా లేదు, శుభ్రంగా చేసి పంపించడం, మీరు పెట్టుకోండి చూసుకోండి, ఇలా చేస్తాం. ఎవరికి నేరస్తులు దాక్కునేవాళ్ళు ఇప్పుడు మేము చేసామని స్పష్టంగా ప్రకటిస్తున్నారు. మన్నాడు ఏదైనా ఎక్కడైనా ఒక 100 మంది మీద బాంబులు వేసి చంపేస్తే ఇది మేమే చేసాం అని గర్వంగా చెప్పడం. ఇదే కలియుగపు లక్షణం అంటే. యుగ లక్షణంగా దాన్ని మనం అలాగే ఉంటుందని అశ్రద్ధ చేయకూడదు. మనం ఒక్కళ్ళం ఆ లక్షణం నుంచి తప్పించుకోవడానికి ఏమైనా ఇబ్బంది అండి? లోకాన్నంతటి మనం మార్చక్కర్లా. అది మనం గ్రహించాలి తప్పించుకోవాలంటే. ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. లక్షల మంది తమో గుణం నుంచి తప్పుకుంటే ప్రపంచం ఎంత అందంగా ఉంటుంది. ఆ పుణ్యం నాకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి దక్కదా? అందుకోసం కదా ఈ తాపత్రయం. మనమంతా నిరాశలో నిస్తేజంలో పడిపోతామండి. అలాగని వ్యాస మహర్షి వాల్మీకి ఎవరైనా చెప్పారా? హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి అని వాళ్ళు అనేక ఉపాయాలు చెప్పారు. ధర్మాదర్థశ్చ కామశ్చ స కిమర్థం న సేవ్యతే. వ్యాస మహర్షి ఏడిచాడు. 1700 శ్లోకాలు రాశాక ఏడిచాడు ఆయన. ఏం చెప్పనయ్యా వినాయక? ఊర్ధ్వబాహురు విరోం ఏష నచ కచ్చిచ్ఛృణోతుమే. చేతులెత్తి ఏడుస్తున్నానయ్యా, 18 పురాణాలు రాశానయ్యా, భాగవతం రాశానయ్యా, భారతం రాశానయ్యా. నచ కచ్చిచ్ఛృణోతుమే. అందరూ చదువుతున్నారు, పారాయణలు చేస్తున్నారు, దీపాలు పెడుతున్నారు. నైమిషారణ్యంలో భాగవతం చదివితే పుణ్యం అని చదువుతున్నారు. ఇంటికి వచ్చి 100 మింగేస్తున్నారు. ఇక్కడ పక్క వాళ్ళని ఏడిపించుకు తింటున్నారు, దోచుకు తింటున్నారు, స్థలాలు ఆక్రమిస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, సారా కోట్లు పడుతున్నారు. నైమిషారణ్యంలో భాగవతం వింటాడు. అది కూడా 7 రోజుల్లో అయిపోవాలి. 7 రోజుల్లో అయిపోవాలి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం వదలగొట్టేయండి. చెప్పేసి 7 రోజుల్లో అవగొట్టేయండి. అవగొట్టడమే ముఖ్యం మనకి. అంతే వ్యాసుడు ఏడిచాడు. ధర్మాదర్థశ్చ కామశ్చ.
ఏమిటయ్యా నువ్వు అంత ఏడుస్తున్నావు, ఎవరు నీ మాట ఏం వినడం, ఏమిటా మాట అంటే ఏముంది వినాయక, ధర్మాది అర్ధస్య కామస్య, అర్ధకామాలు మంచివేనయ్యా, డబ్బు వద్దని నేను అనడం లేదు, కోరికలు తీర్చుకోవద్దని కూడా నేను అనడం లేదయ్యా, కానీ వాటికి మూలం ధర్మం. ధర్మంగా సంపాదించండి, ధర్మంగా సంపాదించిన దానితో ధర్మంగా తీర్చుకోగలిగినవి తీర్చుకోండి. అధర్మం ఎందుకు చేస్తున్నారు? నచికచ్చిచ్చునవుతుంది, ఎవడూ నా మాట వినడేమిటయ్యా, స కిమర్థం న సేవ్యతే, ఎందుకు ఆ ధర్మాన్ని సేవించట్లేదు, ఏం బావుకుందామని. మన కళ్ళ ముందు కొన్ని వేల మంది రోజు హఠాత్తుగా చచ్చిపోవడం చూస్తున్నామే, మనం ఏమైనా అంతకంటే గొప్పవాళ్ళమా? మన గుండెలు ఏమైనా ఎనప గుండెలా? ఈ ఆలోచనతో వ్యాసుడు కంపించిపోయాడండి. మీరు భారతం చదువుకోండి. ఒక్కోసారి అందుకే వాళ్ళకి సాధ్యం కాదు, మనకు సాధ్యం అవుతుందా అనిపిస్తుంది. మళ్ళీ అందులోనే ఒక ఆశయం ఏమిటండి, సాధ్యం కాదు అని ఆ మహర్షి నమ్మితే ఇంత భారతం రాస్తాడా, అది ఇంతకాలం ఉంటుందా? ఎప్పుడు పౌరుషన మాట. ఖచ్చితంగా రామాయణ భారత భాగవతాల ప్రభావం ఉంది, ఉంటుంది. అవి సనాతనం, సదాతనం, చిరంతనం, నిరంతరం ఉంటాయి, అందులో సందేహమే లేదు. వాటి ప్రచారం కోసమే మా తల్లిదండ్రులు మాకు ఈ కండువాలు వేశారు. యజ్ఞోపవేతంతో సమానంగా నేను భావిస్తాను దీన్ని. అది తీసినప్పుడే దీన్ని తీస్తాం. మృత్యు సమయం వరకు మా ప్రవచనాలు మేము చెబుతూనే ఉంటాం, మనుషులు మారడం కోసం. మమ్మల్ని మార్చుకుందుకు కూడా ప్రతి క్షణం మేము ప్రయత్నం చేసుకుంటాం, ఇంకా బాగుండాలి, ఇంకా బాగుండాలి, ఇంకా మనం త్యాగం చేద్దాం. మనం చెబుతున్నాం కదా, మరి మనమే చేయకపోతే ఎలాగా? ఇంకా అహంకారం తగ్గించుకోవాలి, ఏమైనా ఉందేమో, అహంకారమో ఏమైనా వాంఛలు ఉన్నాయేమో, కొంత తగ్గించుకుందాం. విసుగో కోపము తగ్గించుకుందాం, ఇంకా తగ్గించుకుందాం, ఇంకా జనానికి అందుబాటులో ఉందాం. మోహనం సర్వదేహినాం. అర్జున, తమో గుణం ఎంత ప్రమాదకరమైందంటే కనీసం దాన్ని తగ్గించుకోవయ్యా, మిగిలినవన్నీ తర్వాత విషయం. రజోగుణం ఉన్నా పర్వాలేదు, తమో గుణం పనికిరాదయ్యా. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభికి తన్నిబధ్నాతి భారత. సత్వగుణం కూడా ఏ రకంగా కొంచెం కాస్త బంధంలోకి పెడుతుందో చెప్పాడు, కానీ సుఖ సంగేన బధ్నాతి. మనిషిని కాస్త మంచి సాంగత్యంలో, సుఖ సాంగత్యంలో ఉంచుతుంది. ఒక్కసారి గుణాతీతంగా ఎదగాలంటే మనిషికి కష్టం కదా, అందువల్ల సత్వగుణంలోకి వెళ్ళడం మంచిది. రజోగుణం కర్మ సంగేన భారత. ఏదో పని చేయాలి, ఏదో పని చేయకపోతే ఉండలేని తనం అలా వస్తుందయ్యా, అది మరి బంధమే కదా. కానీ తమస్సు ప్రమాదం ఏమిటంటే అది వేటిలోకి మనిషిని గెంటేస్తుందంటే తమస్త్వజ్ఞానజం విద్ధి. అసలు తమో గుణం అజ్ఞానజం, అజ్ఞానం నుంచి పుట్టింది. ఏమిటి అజ్ఞానం? జ్ఞానం, అజ్ఞానం ఈ రెండు చాలా విరివిగా వాడతాం మనం. అజ్ఞానంలో పడి కొట్టుకోకు, నేను చెప్పినట్టు విను అంటే ఈయన చెప్పేది జ్ఞానం. నిజానికి ఈ చెప్పేది జ్ఞానం కాకపోవచ్చు, ఆయనదే జ్ఞానం కావచ్చు. ఒక్కోసారి మన ఇష్టాన్ని మనం జ్ఞానం కింద చెప్పేస్తున్నామేమో. అంచేది జ్ఞానానికి మహానుభావులు వ్యాసుడు, శంకరాచార్యుడు మొదలైన చెప్పిన నిర్వచనం భేదభావం అజ్ఞానం, అభేదభావం జ్ఞానం. ఏ రకంగా మీరు ఇద్దరు వ్యక్తుల మధ్యలో, ఏ రెండు పదార్థాల మధ్యలో, ఏ రెండు విషయాల మధ్యలో, ఏ రెండు వస్తువుల మధ్యలో భేదం చెప్పినా అది అజ్ఞానమే. దేవుడు జీవుడు వేరన్నా, దేవుడు ఎక్కడో ఉంటాడు, జీవుడు ఎక్కడో ఉంటాడు, ఆయన చేరుకుంటాడు, ఆయన ఎదురుగా కూర్చుంటాడు, ఆయన ఎదురుగా వేలాడుతూ ఉంటాడు, ఇదంతా అజ్ఞానమే. దేవుడు జీవుడు ఒక్కడే, అదే జ్ఞానం. ఈ తమోగుణం, ఈ తీవ్రత ఎందుకు పుట్టింది? అజ్ఞానజం. ఇందాక మనం చెప్పుకున్న ఉదాహరణే, ఒక ఇస్లామిక్ తీవ్రవాది, ఒక లండన్కి చెందిన అతను క్రైస్తవ మతస్థుడు అయి ఉంటాడు కదా సహజంగా, అతన్ని పట్టుకుని చంపేస్తున్నాం చూసుకోండి, మా వాళ్ళు కాని వాళ్ళందరినీ మేము చంపేస్తాం. ఎందుకంటే ఒబామా ఏదో మా మీద చేశాడు. ఒబామా ఊరికే చేస్తాడా? అమెరికాని పరిపాలించిన పరిపాలకుల్లో ఒబామా ఎంత మంచివాడో అర్థమవుతూనే ఉంది అందరికీ. చాలా సాహసోపేతమైన చక్రవర్తి, అతను మెచ్చుకోవాలి మనం. అతను ఏమి, మీరు అమెరికా ఒబామా వచ్చాక మారిన ఇది గమనితం, నల్లజాతీయుడు, చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు, హింస పడ్డారు వాళ్ళు. ఆ వర్గంలోంచి వచ్చాడు అతను. అలా వచ్చిన వాడు ఎప్పుడు లోకానికి అన్యాయం చేయడు, ఎందుకంటే అన్యాయాలు అతను పడ్డాడు. అందుకే ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇరాక్ నుంచి సైన్యాన్ని విరమింపజేశాడు. బుష్లో ఉన్నప్పుడు అవన్నీ జరగలేదు. ఆ మార్పు గమనించండి. ఎంతసేపు అమెరికా అనగానే ద్వేషించడం కాదు, అటువంటి మార్పులే మనం అమెరికాలో, చైనాలో రావాలని కోరుకోవాలి. అంటే ఒబామా అమెరికాని పరిపాలించిన పరిపాలకులు ఉత్తములైన వాళ్ళు, మంచివాడు అతను. ఒక లింకన్, ఒక కెనడీ, అలా ఆ స్థాయికి వచ్చినవాడు. దురాక్రమణ కాంక్ష ఒబామాకి లేదు అనే రుజువు అవుతుంది. ఎక్కడ, ఎందుకు మనం బాగుంటే చాలు, మనం బాగుంటే చాలు, వచ్చేయండి వెనక్కి వచ్చేయండి, మన వాళ్ళే ఇబ్బంది పడుతుంది. ఈ దృష్టి ఉంది అతనికి.
ఎవరు బిన్ లాడెన్ పట్టుకుంటే అంటే బిన్ లాడెన్ పట్టుకోకుండా ఎలా ఉంటుంది? కంసుడిని చంపడం ఎంత ముఖ్యమో బిన్ లాడెన్ చంపడం అంతే ముఖ్యం. కానీ ఈ అజ్ఞానజం అంటే భేదం. నేను ఒక మతం, వాడొక మతం, నా మతమే ఉండాలి. ఇది అజ్ఞానజమా కాదా? భేదమా కాదా? నువ్వు నమ్మింది అందరూ నమ్మాలంటే ఎలాగా? లేకపోతే చంపేస్తానంటే ఎలాగా? పూర్వం ఔరంగజేబు ఇదే పని చేశాడు. ఇతర మతం వాళ్ళు ఉండడానికి వీలేదు. రోజుకి ఇన్ని యజ్ఞోపవీతాలు తగలబెట్టాలి, రోజుకి ఇంతమంది బ్రాహ్మణులు శిఖ ఉన్న శిరస్సులు ఖండించాలి అని ఆజ్ఞాపించిన చక్రవర్తులు ఉన్నారు. ఈ దేశం భరించింది ఈ దైన్యాన్ని, ఈ దేశం భరించింది హింసని. ధరణి భరింపగలిగినది దారుణ దీర్ఘ కృపాణరాత్రి నిష్కరుణ కఠోర కర్కశ విషాద నిషాద పిశాచ చేష్టలన్నా భారతమాతకి ఎంత సహనం ఉంది, మా హిందువులకు ఎంత సహనం ఉంది. ఇంతమంది బ్రాహ్మణులను చంపాలి, ఇంతమంది ఇన్ని పిలకలు తీయాలి, ఇన్ని యజ్ఞోపవీతాలు తగలబెట్టాలి, వాళ్ళని చంపితే హిందూ మతం మొత్తం చంపినట్టే అని కిరాతకంగా చేశారండి. ఇప్పటికి కాశ్మీర్లో జరుగుతున్నది ఏమిటి? కడుపు రగులుకుంటుంది, అన్నం తినబుద్ధి కాదండి. నవజీవనం సంగతి అసలు జీవనం లేదే. ఒక్క పండిట్ ఇవాళ కాశ్మీర్లో ఉండగలిగే స్థితి లేదు. ఒక్క నరేంద్ర మోడీని నమ్ముకుని కొంతమంది చేరుతున్నారు. నమస్కారం ఆ చక్రవర్తికి. ఇదంతటికీ అజ్ఞానం కాదా? దీన్ని కేవలం భగవద్గీత పారాయణ చేసి మనం అజ్ఞానం నుంచి పుట్టిన తమస్సు అంటే చిన్నపిల్లలు బిట్టు క్వశ్చన్ రాస్తే తమస్సు ఎట్లు పుట్టెను, అజ్ఞానము నుండి పుట్టెను, ఒక మార్కు. దానికోసమా ఇది? భగవద్గీత మన జీవితంలో భాగం కావద్దా? అజ్ఞానం ఏమిటి? తెలుసుకోమా, పోగొట్టుకోమా? తెలుసుకోవడం పరీక్షల్లో రాయడానిక? మోహనం సర్వదేహినాం, అందరు జీవుల్ని ఇది మోహంలో ముంచేస్తుంది. అవుతుందా లేదా? క్యాసెట్లు, ఎక్కడెక్కడ రికార్డులు, రెచ్చగొట్టేయడం, జిహాద్. ఇవాళ మనకి పెద్ద ప్రమాదంగా తయారైంది లేదా మన సరిహద్దుల్లో? 72 గంటల్లో 3 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారా? ఏ నీతికి కట్టుబడి ఉంటున్నారండి అసలు వీళ్ళు? ఏ దేవుడు వీళ్ళకి ఎలా చేయమని చెబుతున్నాయండి? 72 గంటల్లో 3 సార్లు ఉల్లంఘిస్తారు పాకిస్తాన్ వాళ్ళు. మనం ఒక్కసారి కూడా భారత్ సరిహద్దు రేఖ ఉల్లంఘించింది, కనీసం POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వెళ్ళిందనే మాట రాలేదే, వాళ్ళు కూడా అనలేదే ఆ మాట. ఎందుకు ఇంత శాంతి భారతదేశంలో ఉంది? హిందూ దేశం. అశాంతికి కారణం ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి. ఏ మతాల మీద మనకి ద్వేషం లేదు, కానీ ఆ మతంలో ఉన్నవి చెప్పకుండా, శాంతి సందేశాలు అందించకుండా, శాంతి పావురాలు ఎగరేసినటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, జైనాది పరమ పవిత్ర మతాలకి ఇవాళ చెబుతున్న వ్యాఖ్యానాలు వేరు. దోషం వ్యాఖ్యానంలో ఉంది, మతంలో లేదు. ఏ ప్రవక్త, ఏ క్రీస్తు, ఏ బుద్ధుడు, ఏ గాంధీ, ఏ ధర్మరాజు, ఏ రాముడు, ఏ కృష్ణుడు క్రూరమైన విషయాలు చెప్పడండి. ఆ చెప్పడం కోసమే ఆ మతం ఇంతకాలం ఉండదు. అసలు వాళ్ళు ఎవరు చెప్పరు, తప్పుడు వ్యాఖ్యానాలు రెచ్చగొట్టి పారేస్తున్నారు. అదే మోహనము సర్వదేహినం, అన్ని జీవుల్ని మోహింపజేస్తుంది. ఎవరు అందులో పడిపోతారా? అందులో పడకూడదు, చూసుకోండి. దాన్ని అదేం చేస్తుంది? ప్రమాద ఆలస్య నిద్రాభిహి. ఇది పరాకు పడేలా చేస్తుంది మనిషిని. ఇది పరాకు అనేది ఏదో మామూలు మాట అనుకోకండి, భ్రమ అన్నమాట. పరాకంటే భ్రమ ఎక్కడ? అదే ప్రమత్తత. అందుకే అప్రమత్తంగా ఉండండి. ప్రమత్తంగా ఉండండి అంటే నిద్రపోండి. అప్రమత్తంగా ఉండమంటే మెలకుగా ఉండమని. జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా అంటే ఊరికే దొంగలు వస్తూ చూస్తూ ఉండండి రా అంటే చూస్తూనే ఉన్నాను. వాళ్ళు వచ్చారు, వాళ్ళ పనంతా చూసుకుని వెళ్ళారు. వెళ్ళేటప్పుడు టాటా కూడా చెప్పారు, నేను చెప్పాను, దీనికోసం చూస్తూ ఉండమన్నది, 2 వాయించమని వాళ్ళని. అంచేది ప్రమాదం అంటే అది. ఊరికే పరాకురం ఉండద్దు. చూసుకోవడం అంటే కాపాడుకోమనే కదా. కడుపులో పెట్టుకుని చూసుకోవాలమ్మా అంటే ఏమిటి? కడుపు చీల్చి లోపల పెట్టుకుని అప్పుడు చూసుకుంటావా? చూడడానికి వీడు ఉంటే కదా. కడుపు చీలిపోయాక కడుపులో ఉన్న బిడ్డను కాపాడినట్టు కాపాడుకోమని అర్థం. ముక్క అర్థం చెప్పకూడదు కదా. ఇవాళ చాలామంది యువతరంలో ఉంది, నా పిల్లలు లాంటి వాళ్ళు, మీ తండ్రి లాంటి వాడిని అర్థం చేసుకో. ఆలస్యం అంటే మనం లేట్ అంటాం, ఆయన ఆలస్యంగా వచ్చాడు అంటాం. లేదు, ఆలస్యానికి అసలైన అర్థం అలసత్వం, బద్ధకం అని అర్థం. బద్ధకం కారణం ఆలస్యం, మనం అనుకునే లేటు ఫలితం. లేటు కారణం కాదు, లేటుకు కారణం బద్ధకం. కార్యాలయానికి 9 గంటలకు రావాలి అన్నారు, 9:30కి ఎందుకు వచ్చాడంటే అరగంట ఆలస్యంగా నిద్రలేచాడు. లేదు, మొహం కడుక్కుంటూ మేర ఎస్సప్పన్నం కిరాణి కబ్బు ఏదో నాకు వచ్చిన పాట నేను పాడుతున్నాను, ఇప్పుడు చాలా ఉన్నాయి, ఇవి పాడుతూ కూర్చున్నాడు. అదే ఆలస్యం. మంచిది, అది ఉండకూడదు, అది తమో గుణం. అది ఖచ్చితంగా మనం లేచాం, నిద్ర లేచాం, 9ంటికి కార్యాలయానికి వెళ్ళాలంటే మన ఇంటి దగ్గర నుంచి ఎంతసేపు పడుతుంది? గంట. మనం 8ంటికి బయలుదేరాలి. ఈ ఆలస్యాన్ని ఈ రకంగా జయించుకుంటూ రావాలి. అంతే, రోజు ఆలస్యం అయితే ఎలాగ? నాకు మెలకు రాలేదు, ఎందుకు రాదు? రకరకాల పనులు ఉంటే రిమైండర్ పెట్టుకుని సెల్ ఫోన్ పెడతావే. పొద్దున్నే లేవడానికి ఎవడో అలారం పెట్టడామండి, పైగా పెట్టగానే నొక్కేస్తాడు, స్నూజ్ అంటాడు, అదొకటి వచ్చింది కొత్తగా ఏమి వచ్చిన.
లేపమంటావా, కాసేపు ఆగమంటావా, ఇప్పుడే లేవా, ఎన్ని ఉంటాయో అందులో. ఇంకా ఒక దెబ్బ కొట్టి పడుకోబెట్టుకు మన చెంప మీద మనమే కొట్టుకుని లేవాలి. అలాగే నిద్ర, ఎప్పుడు నిద్రపోయే లక్షణం కూడా తమో గుణమే. కొంతమంది ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుని 40 ఏళ్ళు వచ్చి కూడా మంచం వదలరు, తప్పితే టీవీ. ఏమిటంటే బోడు ప్రయత్నాలు చేసాం, ఏ ఉద్యోగం రావట్లే, ఎందుకు అసలు సిగ్గు లేదు? పిల్లలు పోషించకుండా ఇంట్లో కూర్చుంటామా? కుక్కదానం బట్టైనా కుటుంబాన్ని పోషించుకోమని సామెత. కూలి పని చేయాలి, ఎందుకు చేయకూడదు? మేము పెద్ద కుటుంబంలో పుట్టే, పెద్ద కుటుంబం చిన్న కుటుంబం అనవసరం, ముందు ఉన్న కుటుంబం మిగలాలో వద్దా, వెళ్ళిపో కూలి పనికి. ఇదే నిద్ర. దీని గొప్ప కబుర్లు చెప్పడం, నా జాతకం బాగులేదన్నో అన్ని చేతకాని మాటలండి ఇవన్నీ. ఇది తమో గుణం, దాన్ని పోగొట్టుకోవాలి. తన నిబద్ధనాతి భారత, ఈ జీవుణ్ణి ప్రమాదం వల్ల, నిద్ర వల్ల, ఆలస్యం వల్ల అది బంధించేస్తుంది. బద్ధకం వచ్చేస్తుంది, నిద్రపోతూ ఉంటాడు, లేవడు. ఈ నిద్రపోవడం బద్ధకం చిన్న చిన్న విషయాలు. ఆ ప్రమాదం ఉందే పరాకుపడి అజ్ఞానంలో పడి ఏకంగా తీవ్రవాదంలోకి వెళ్ళిపోయి అది పైశాచికం. అలాగే జాగ్రత్తగా లేకపోవడం కూడా తమో గుణం. అంటే ఆడవాళ్ళు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. స్త్రీలు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయానికి సరసంగా స్వాగతం. తమో గుణం ఉందండి, ఎక్కడో తెలుసునా? వాడు పాపం ఎక్కువ ఆడవాళ్ళు ఎక్కడ నిద్రపోతారని ఇంటి పని అంతా వాళ్ళకే ఉంటే పాపం ఆలస్యం కూడా కష్టం, కావాలని చేయరు, ఏదో కాసేపు అలంకరించుకోవడం కోసం ఆలస్యం చేయొచ్చు, లేకపోతే సహజంగా వంటలు కొన్ని ఆలస్యం, అది పెద్ద విషయం కాదు. కానీ పరాకు చాలామంది స్త్రీలలో ఉంటుంది. ముఖ్యంగా మాట్లాడుతూ ఈ సెల్ ఫోన్ అక్కడ ఇక్కడ ఎక్కడో పెట్టేస్తారు. ఇది కూడా పరాక్ కిందకు వస్తుంది, అది ప్రమత్తత. తర్వాత అది కనపడక ఓసారి ఫోన్ చేయి అక్కడ మోగుతుంది. ఖచ్చితంగా ఇంట్లో ఇప్పుడు ఎవరికి ఉన్న అపార్ట్మెంట్లు చిన్నది, అమెరికాలో ఇళ్ళు అయితే పెద్ద పెద్దవి ఎక్కడో పైన కింద ఏదో 3 అంతస్తులు, పాతాళ లోకం, భూలోకం, స్వర్గలోకం అన్నట్టుగా ఉంటాయి. మనకంత అవసరం ఏం లేదుగా. మనకు అన్ని కలిపి 4 గదులు కలిపితే ఇంత చేస్తే 1000 అడుగులు లోపే, ఏముండదు అక్కడ. అందుకని ఖచ్చితంగా ఓ చోటు ఉండాలి. ల్యాండ్ ఫోన్ కొన్నట్టే సెల్ ఫోన్కి ఓ చోటు. అక్కడ ఉంటే ఎవరన్నా చూస్తారేమో మెసేజ్లు ఇవి, అసలు ఆ స్థితి రావడమే తప్పు. ముందు ఆ స్థితి, ఆ బంధాలేవో అవి తప్పించుకో. ఎందుకు ఎవరన్నా చూస్తారని భయం ఎందుకు ఉంది? మనం తప్పు చేస్తున్నాం అనమాట. చెప్పితే భయం ఎందుకు? అక్కడే ఉంటుంది, చూడమని ఏం చూస్తాడో. ఇది ఉండాలి. అలాగే ముఖ్యంగా అంతకంటే కూడా చిత్రమైంది బీరువా తాళాలు తీయడం, బొడ్డు నెట్టడం, ఇంకెక్కడో పెట్టడం, చీరలకి అడుగున, ఏ చీర అడుగున పువ్వులు ఆ పెట్టేది ఒక చీర అడుగునే పెట్టాలి, రోజు ఒక చీర అడుగునే పెట్టాలి, ఇంకో చోట పెట్టకూడదు. అసలు ఈ పెట్టడం ఎందుకో ఒకసారి ఆలోచించండి. ఎవరికైనా దొరుకుతాయేమో, వాళ్ళు బీరువా తీసేస్తారేమో. తత్వార్థమైతే విషయం చాలా తేలికండి. బీరువా తీస్తారేమో, సామాన్లు లోపల ఖరీదైన నగలో డబ్బులో పట్టుక, దాని తాపత్రయం ఇంతే కదా, మంచిది. వాళ్ళు తీయకుండా ఉండవు, సరే ముందు మనకు దొరకాలా వద్దా? మనం 7 ఇరుకుల్లో పెడితే 8వ ఇరుకులో మనం కూర్చుంటే ఎక్కడ వెతుకుతాం? ఇదే ప్రమాదం. పరాకు ఎక్కడో పెట్టాను, కనపడడం లేదు, బాగానే ఉంది. ఎలా కనపడతాయి? రోజు పెట్టే చోట పెడితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఒక సూచన చేస్తాను, దయచేసి మరోలా అనుకోవద్దు, నేను అభ్యసించి చెబుతున్నా. ఎక్కడో అక్కడ ఈ తాళాలు పెట్టడానికి, అనుకున్న చోట పెట్టడానికి ఒక అర నిమిషం కూడా తేడా ఉండదండి మీకు సమయంలో. హడావుడిలో పెట్టాను, హడావుడి వల్ల నీకు కలిసి వచ్చింది ఒక అర నిమిషం, 30 సెకండ్లు. ఆ హడావుడిలోనే వెళ్ళవలసిన చోటకి వెళ్ళి ఆ చీర కిందనే అక్కడే, లేదా బీరువాలో ఎక్కడో పలానా చోట పరుపు కింద ఎక్కడో మనకు ఇతరులకు తెలియకుండా పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా అక్కడికంటే ఇక్కడ వంటింట్లో ఎక్కడో దొరికిన చోట పెట్టడం, ఆ చోటుకి వెళ్ళి పెట్టడం. మీరు ఇక్కడ పెట్టి చూడండి, ఆ చోటుకి వెళ్ళి పెట్టి చూడండి, అర నిమిషం మించి తేడా ఉండదు. అర నిమిషానికి మనకు హడావుడి వచ్చిందా అనుకుంటాం మనం. మంచిది, అక్కడే పెడితే నేను అక్కడే పెడతాను ఏమైనా సరే అని పెడితే అసలు మర్చిపోవడం ఉండదండి. ఎందుకుంటుంది? నేను చాలా వస్తువులను అలాగే కాపాడుకుంటాను. నాకు జ్ఞాపక శక్తిని ఇంట్లో కూడా చాలా ఆనందంగా మెచ్చుకుంటాను. నన్ను అయ్యి బాబోయ్ అంటాను. నిజం, మరి ఎందుకంటే ఏం లేదు, నాకు ఇదే పట్టుదల. మంచిది, ఇక్కడ పెట్ట, ఈ తువ్వాలు ఇక్కడ పెట్టాలి, అక్కడే పెడతాను. ఆరేయాలి, అక్కడే ఆరేస్తాను. ఇంకో చోట నేను తువ్వాలు ఆరేయను. అంటే అక్కడ నా తువ్వాలు లేదు అంటే ఎవరో తీసినట్టే లెక్క. గడ్డం తీసుకున్నాం, బ్రష్ ఎండలో ఆరబెడతాం, అది దానికి చోటు ఉంది, ఖచ్చితంగా అక్కడే ఆరబెడతాను. ఎక్కడ పడితే అక్కడ గడ్డం బ్రష్ ఉండదు. మంచిది, మా పిల్లలకు కూడా తెలుసు, అక్కడ కనిపించిన బ్రష్ అక్కడ ఉందండి, అది నాన్నగారి బ్రష్. ఎందుకంటే వాడికి గడ్డాల మీసాలు వచ్చాయి, అది నాన్నగారి బ్రష్, అది అక్కడే ఉంటుంది. అది ఆ తువ్వాలి, అది నాన్నగారిది, అక్కడ ఆరేసారంటే అయింది అంతే. ఇది ఆందోళన లేని జీవితం ఇది. అంతేగాని తువ్వాలు చాలా మంది ఇంకో అలవాటు ఉంది, బట్టలు కట్టుకుంటూ ఆ తువ్వాలు అక్కడ దండం మీద ఎక్కడో అలా గుచ్చడం, ఏదో మంచిపెట్టు, అది అలాగే ఉండిపోతుంది. ముక్కిపోయి ముసలిదైపోయి వాసన వచ్చేస్తుంది. ఆరయ్య మనకి ఇలా చెరగట్టుకోగానే హడావిడి ఏదో పని వెళ్ళిపోతాం. అదే తువ్వాలు ఎదురుగా మంచమే పడాయి,
మంచం ఇప్పుడు ఏం పర్వాలేదు, ఈ లోపు అది అంత తడిసిపోయి దాని నుంచి నీళ్లు కారిపోయి తుఫాన్ వచ్చి వాన వచ్చి పరుపు తడిసిపోయేంత సీన్ అక్కడ లేదు, తుడుచుకున్న తువ్వాలది, ఏం ప్రమాదమే లేదు. దాని గురించి చెమ్మ ఉంటుంది, నీళ్లు ఉండవు. మన హృదయంలో చెమ్మ ఉంటేగా దానికి ఏమైనా పట్టడానికి. అందుకని ఆ తువ్వాల మంచం మీద బారేస్తే ఈ చీర కట్టుకోగానే బట్టలు కట్టుకోగానే మగాళ్ళకైనా ఆడాళ్ళకైనా అది గుర్తుంటుంది, ఎదురు కనపడుతుంది. అప్పుడు తీసుకెళ్ళి ఆరేస్తాం, అది ఆడుతుంది, సాయంత్రం స్నానానికి పనికొస్తుంది. అలాగే మర్చిపోయి కుక్కి ఎక్కడో పెట్టడం కనబడకూడదని అది వాసన రావడం, మళ్ళీ ఇంకోటి తీయడం, ఇది ఏం చేయాలో తెలియదు. ఇదంతా ప్రమాదం. చిన్న చిన్న విషయాల కింద కనపడతాయి కానీ ఈ తమో గుణం కిందకు వస్తుంది. ఇవి పోగొట్టుకుంటే సుఖంగా ఉంటాం. దానికి ఉపాయం కాళహస్తి శతకంలో కంటే ఒక పద్యం, తెలుగు పద్యం కూడా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి భారతంలో ఒక మంచి పద్యం ఎర్రాప్రగడ రచించిన అరణ్యపర్వ శేషంలో వస్తుంది. హైహయ వంశానికి చెందిన ఒక యువరాజు ఉంటాడు. ఆయన పేరు ధుమ్ధుమారుడు. చాలా బాగుంది, తెలంగాణ ధూమ్ధామ్ అన్నట్టుగా ఉంది సరదాగా. ధుమ్ధుమారుడు ఎంత బాగుందని పేరు. ధుమ్ధుమారుడు కురాడు, యువరాజు, తల్లిదండ్రులు ఏదో ఉన్నారు. అతను వేటకు వచ్చాడు. వచ్చి పొరపాటుని బాణం వేశాడు జంతువు అనుకుని. ఒక మునికుమారుడు చచ్చిపోయాడు. సరిగ్గా దశరథుడి కథ జరిగినట్టే. కంగారు వచ్చేసింది. కుర్రాడు అయ్యో ముళ్ళు అసలే చెప్పిస్తారంటారు ఏమిటో అని కంగారు పడి పాపం దగ్గరికి వెళ్ళాడు, చూశాడు, చచ్చిపోయాడు. ముక్కు దగ్గర చేపడు చూశాడు, గాలి లేదు. నాడి పట్టుకున్నాడు, ఆగిపోయినట్టే అనిపించింది. చచ్చిపోయాడు, కంగారు పడిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు, పరిగెత్తిపోయాడు. పాపం శపిస్తారేమో అని కంగారులో. కానీ ఎంతైనా ఆ మహత్తరమైన వంశంలో పుట్టడం, ఆ జాత సంస్కారం ఉండలేకపోయాడు, తప్పును దాచుకోలేకపోయాడు. తల్లిదండ్రులతో చెప్పేశాడు, అమ్మ నేను తప్పు చేశాను, మునుకుమారుని చంపేశాను. వాడు చూడండి ఎంత నిజాయితీ కలిగిన చక్రవర్తులు ఈ దేశాన్ని పరిపాలించారు. వాళ్ళు రే అదేమిట్రా మునుకుమారుని చెప్పి ఇంటికి రావడం ఏమిట్రా, వెళ్ళి వాళ్ళ నాన్న అమ్మ కనపడతా అమ్మ వాళ్ళు చెప్పిస్తారా, నువ్వు ఎంతోమందికి శిక్షలు వేయచ్చు రేపొద్దున మనం మంచి చెడ్డ అంటున్నావు, వాళ్ళు మనకి శిక్ష చేయకూడదా? రాజు ముందు ప్రజల చేత శిక్షింపబడ్డానికి సిద్ధంగా ఉండాలి, ఉన్నవాడే రాజు పద అని కొడుకు మీద ఏ వ్యామోహం లేకుండా తల్లిదండ్రులు, బంధువులు, మేనమామ లాంటి వాళ్ళు ఈ కొడుకును కూడా తీసుకొచ్చారండి. ఏం దేశం ఇది, ఏం దేశం ఇది, ఎటువంటి దేశంలో పుట్టాం మనం, ఏ స్థితికి తీసుకొచ్చాం దేశాన్ని. ఎక్కడుంది శవం అన్నారు. వెతికితే విచిత్రం, అక్కడ శవం లేదు. అది నేను ఇక్కడే చంపాను, ఇగో చూడండి పడుకున్న గుర్తులు కూడా కనపడుతున్నాయి, ఇక్కడే చనిపోయాడు, ఇదేమిటి లేడు. అక్కడికి ఇంకా భయం వేసింది కొరికి, ఏ జంతువులైనా ఈడ్చుకెళ్ళిపోయాము, ఇది మరీ పాపం కూడాను, శవం కూడా వాళ్ళకి అప్పగించకపోతే ఇంక మేము ఏం చేసినట్టు ఇక్కడ. అయ్యి బాబోయ్, ఆ మునుడికి ఎంత కోపం వస్తుందో. అసలు ముందు మనం రాజులు మనం ఎలా ఉండొచ్చునా? నా దేశాన్ని పాలించిన రాజులు ఎంత గొప్పవాళ్ళండి. రాజుల శక్తి చేత, ఋషి రాజుల తీవ్ర విరక్తి చేత. ఈ దేశం మట్టితో నిర్మాణం కాలేదమ్మా, భారతదేశం మట్టితోనూ, సిమెంటుతోనూ, ఇటుకలతోనూ, 3 సముద్రాలతోనూ ఇది నిర్మాణం కాలేదు. రాజుల శక్తితోడ, ఋషి రాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ, కవిరాజుల సద్గుణ బోధతోడ, ద్యోరాజుగా వెల్గుని భరత రాజ్యము, ద్యోరాజుగా వెల్గుని భరత రాజ్యము, బానిసయైన వేళ సామాజిక సర్వనాశనము మాత్రము తప్పదు మేలుకొండికన్. సాగర్ ఘోష కావ్యంలో పద్యం ఏడుస్తూ చెప్పాను. రాజుల శక్తి, ఋషిరాజుల విరక్తి, ఈ రెండు ఈ దేశంలో ఇటక సిమెంటులా పనిచేసాయి. యువతుల్లారా అర్థం చేసుకోండి. మనం ఇవాళ పబ్బుల్లో క్లబ్బుల్లో పడితే ఈ దేశం ఏమైపోవాలి? ధీరాజుల మేధతోడ, ఎంతమంది మేధావులు, ఎంతమంది పండితులు, ఎంతమంది చాణక్యులు, ఎంతమంది కౌండిన్యులు అర్థశాస్త్రాలు రాసి వాటిని ప్రచారం చేస్తే ఈ దేశం ఇలా, ఎంతమంది చరకులు, సుశ్రుతులు ఆయుర్వేదం రాసి ప్రచారం చేస్తే ఈ దేశం నిర్మాణమైంది. ఆలోచించండి దయచేసి. కవిరాజుల సద్గుణ బోధతోడ ఎంతమంది వాల్మీకులు, ఎంతమంది వ్యాసులు, ఎంతమంది నన్నయ్యలు, ఎంతమంది సోమనాథులు ఈ దేశాన్ని నిర్మాణం చేశారు. ద్యోరాజుగా వెలిగిన అప్పుడు కదా సూర్యుడిలాగా ఈ దేశం వెలుగొందింది. ఒకప్పుడు ఈ దేశం ఒక బంగారు బొమ్మ, ఈవేళ బంగారు దొంగల కింద తయారైంది. అన్నిటికీ విదేశాల మీద ఆధారపడ్డా, మన దేశ వస్తువుని మనం నమ్మలేము. ఇది గనక బానిస అయిపోయిందంటే భారతదేశం సామాజిక సర్వనాశనము మాత్రము తప్పదు. అందుకే సామాజిక వ్యాఖ్య, నేను వేదిక ఎక్కితే సామాజిక వ్యాఖ్య, టీవీలో కనపడితే సామాజిక వ్యాఖ్య. సమాజం లేకుండా పోతే నాకు ఈ వేదశాస్త్ర పురాణాలు నాకు అనవసరం, నా దృష్టిలో నన్ను మన్నించండి. సమాజం కోసమే ఇవన్నీ, సమాజం బాగు కోసమే ఇవన్నీ.
ఈ ఏదైనా వస్తువు నిర్మాణం అయితే రకరకాల వాడతారు. దీన్ని ఎలా నిర్మాణం చేశారంటే, భారతదేశం ఎలా నిర్మాణం అయింది అంటే నా సమాధానం ఇది. నాకు మార్కులు ఇవ్వకపోయినా పర్వాలా, మూర్ఖత్వం పోతే చాలు. ఇవే సమాధానాలండి. దేశం ఎలా నిర్మాణం అవుతుందా? 3 ద్వీపకల్పము, 3 సమవిపుల సముద్రము కలిగి ఒకవైపు హిమాలయం కలిగినది భారతదేశం అంటే అది భౌతికం. నాకు కావలసింది నైతికం. ఇంతమంది త్యాగఫలాలు ఉన్నాయి. ఏమి రాజులు అంటే వీళ్ళు? అటువంటి రాజులు చూపించండి వేళ. ఆ రాజరికాలన్నీ పోగొట్టేసి మనం అందరం రాజకీయాల్లోకి వచ్చాం, అందరం ఎన్నికల్లో పోటీ చేశాం. రాజులు పరిపాలించవలసిన దేశాన్ని భూజులు పరిపాలిస్తున్నాయి. రాజులు ఏమో చివర పాపం తిండి కూడా తినకుండా వాళ్ళు చప్పుడు తిండి, ఉప్పుడు తిండి తిని వాళ్ళు నిర్వీర్యమైపోయారు. వాళ్ళు పరిపాలించవలసిన రాజులు ప్రకృతి వైద్యం పేరు మీద నిర్వీర్యమైపోయారు. పరిపాలించకుండా వాళ్ళంతా పరిపాలిస్తున్నారు. భూజులు పరిపాలిస్తున్నాయి దేశాన్ని రాజులు బదులు. పౌరుషం లేని మనుషులు, ధైర్యం లేని మనుషులు, ఎంత త్యాగం లేని మనుషులు. ఆ రోజు ఐకయ్య వంశ యువరాజు దుందుమారుడు తప్పు చేస్తే తీసుకొచ్చి అక్కడ పడేశారు. వెతుకు దగ్గరలో తార్క్ష్య మహర్షి ఆశ్రమం ఉంది. అక్కడ సరస్వతి ఉపాసకుడు. ఎంత ఉపాసన అంటే ఆయనది మహానుభావుడు. మాలాంటి వాళ్ళకి ఆయన చరిత్ర చదువుతుంటే ఒళ్ళు పలకిస్తుంది. ఆ అమ్మవారు ఎప్పుడైనా మనకు కనిపిస్తుందా? ఆ తార్క్ష్యుడు చేసిన పుణ్యం ఏమిటి? యోగ వాసిష్టంలో లీలావతి చేసిన పుణ్యం ఏమిటి? నేను చేసిన పాపం ఏమిటి అని మా ఇంట్లో సరస్వతీదేవి ఫోటో ముందు నేను ఏడ్చా, పద్యాలు చెప్పుకున్నా. వాళ్ళు ఎంత పుణ్యాత్మలమ్మా. నాకేమిటి ఇంత చెప్పినా, ఇన్ని పద్యాలు పడినా నాకు కనపడవు. ఎప్పుడు కనపడిన వాళ్ళు ఎవరినో శారదా స్వరూపం అనుకోవాలి తప్ప నువ్వు నేరుగా ఎందుకు కనపడవమ్మా? ఫోటోలో ఉన్నట్టుగా ఒకసారి వచ్చి ఒరే నేను అనొచ్చు కదా. జన్మ ధన్యం. ఇక దాంతో చరిత్ర మూసేస్తాం. ఈ కథ యువతరంలో ఒక దీప్తిని కలిగించే కథ. కేవలం 7 సూత్రాలు కాగితం మీద రాసుకుని పాటిస్తే జీవితంలో వైకుంఠానికి ఉండే 7 ద్వారాలు దాటి శ్రీ మహావిష్ణువును దర్శింపజేసే కథ. దానికి గొప్పది ఎర్రాప్రగడ పద్యం. కాబట్టి వచ్చే భాగంలో కూడా దీన్ని మనం కొనసాగించుకుంటాం. సెలవు.